దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో మనమంతా చేరి ఆయన నామాన్ని గణపరచడానికి శ్రేష్టమైన అనుకూలమైన సమయాన్ని మనకందరికి అనుగ్రహించారు. అందును బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికి మన రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాషలు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యదానంలో పాలుభాషలు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. వినని వానిని వారు ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించు వారు లేకుండా వారెట్లు విందురు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించునుగాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడ మీ గణనామానికి స్తోత్రాలు. ఉన్నతమైన నీ కృప ప్రేమతో నన్ను మమ్మల్ని ప్రేమించి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించేటను గొప్ప ధన్యత మాకు ఇచ్చు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని విడలను ఆత్మీయంగా మీరు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ దాసుని నీ శిలువను మరుగు చేస్తున్నందుకే కూడా వందనాలు చెల్లిస్తూ ఈ దినం కూడా నిశ్చితానుసారం నడిపించి బలపరిచి నీ మాటలు వినగలిగే చెవులు, మనస్సు దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్. చాలా సందర్భం పిల్లరా, చదవని మాటల నుంచి కొన్ని నిమిషం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. నేటి దినాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అనేక చోట్ల ఇంకా సువార్త అందని వారు, అనేక చోట్ల దేవుని మాటలు ప్రకటించబడడానికి లేక వినడానికి అవకాశం పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే చాలామంది వినట్లేదండి, రక్షణ పొందట్లేదండి, వారు విశ్వాసం ఉంచట్లేదండి, చాలా రకాల మాటలు వింటూ ఉంటాం. అందుకే వినని వానిని వారు ఎలా విశ్వసిస్తారు? ఇప్పుడు రక్షకుడైన ఈ క్రీస్తు వారిని గురించి మనం ప్రకటిస్తే కదా వాళ్ళు వింటారు. ప్రకటించేవారు లేరు, ఎలా విశ్వసిస్తారు? వాళ్ళు ఎలా వింటారు? పిల్లగా, పరలోకానికి మార్గము యేసుక్రీస్తే అయితే ఆయన లేకుండా, రక్షణ లేకుండా, ఆయనను గూర్చి వినకుండా చనిపోయిన వారి సంగతి ఏంటి? చాలామంది చనిపోతూ ఉన్నారు. వారిలో అనేక మంది రక్షణ లేకుండానే చనిపోతూ ఉన్నారు. మరి వారి సంగతి ఏంటి? అంటే సువార్త వినక ముందే తనువు చాలించిన అనేక మందిని మనం చూస్తున్నాం. వీళ్ళరా, దేవుడు రక్షకుడు ఉన్నాడు. అంతేకాకుండా ఆయన తన స్వభావం బట్టి ఎవ్వరు కూడా నశించడం అనేది ఇష్టపడ్డారు. ఎవ్వరు కూడా నశించిపోకూడదు. భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా నాశన కోపంలోనికి వెళ్ళకూడదు. మానవులందరూ కూడా రక్షణ పొంది సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానము గలవారు ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పగలి. హల్లెలూయా. వీళ్ళ ఎంపిక చేయబడిన కొంతమంది కొరకే ఆయన తన రక్తము కార్చాడంటారు. క్రైస్తవుల కొరకే ఆయన ప్రాణం పెట్టాడంటారు. విశ్వాసం ఉంచిన వారి కొరకే, ఆయనను నమ్మిన వారి కొరకే చనిపోయాడు. కానీ కాదండి, ఆయన సర్వలోక పాపము కొరకే తన రక్తాన్ని చిందించాడు. నమ్మిన గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, దేవుడు స్త్రీ పురుషులందరినీ కూడా సమానంగానే ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయనలో పక్షపాతము అనే ధోరణి లేదు. ఎవరి పట్ల పక్షపాతం చూపించే దేవుడు కాదు. ఒక వ్యక్తి సువార్త వినకుండా, రక్షణ లేకుండా ఉంటే అతడు పరలోకానికి బదులుగా నాశనానికి వెళ్తాడని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అది దేవునికి ఇష్టం లేదు. పిల్లరా, కొర్నేలి అనేటువంటి క్రైస్తవుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, మనకు తెలుసు కదా, అపోస్తలుల కార్య గ్రంథంలో. అతడు క్రైస్తవుడు కాకముందే అతని ప్రార్థనలు దేవునికి వినబడ్డాయి. అతను చేసినటువంటి ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. అపోసినటువంటి పేతురు యూదా మత ఆచారాన్ని బట్టి అప్పుడప్పుడు పూర్వాభిప్రాయంతో ప్రవర్తించినా కూడా నిజముగా దేవుడు పక్షపాతి కాడు అని గ్రహించాడు. వీళ్ళు గమనించండి, ప్రతి జనాంగములోనూ కూడా
ఆయనకు భయపడి నీతిగా జీవించు వారు ఎవరైతే ఉంటారో, నీతి మార్గంలో ఈయన నడవడానికి ఎవరైతే ఇష్టపడతారో వారిని ఆయన అంగీకరిస్తాడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, దేవుని వాక్యం విన్నటువంటి మనము ఏమండి ఆ విన్నటువంటి సువార్తను బట్టి ఏ విధంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటున్నాం. ఎందుకంటే వినని వారు చనిపోతే ఏమండి వారు ఎక్కడికి వెళ్తారు అనేది వాక్యం చాలా సూటిగా జ్ఞాపకం చేస్తాం. మానవుడు ఎంత వెలిగించబడతాడో అంత పరిధిలోనే తీర్పు తీర్చబడుతుంది. ఎక్కువగా వెలిగించబడి అనేక వెలిగిస్తే అంత తక్కువగా తీర్పు పరిధిలోనికి వస్తాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీతిగల న్యాయాధిపతి ఆయన. చూడండి, సువార్త ఎన్నడూ వినని వారికి వచ్చేటువంటి తీర్పు, సువార్తను తృణీకరించే వారికి వచ్చే తీర్పు లాంటిది కాదండి. రెండు ఒకటి కాదు. పరలోకంలో మనకు 3 ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉంటాయి. మనము అక్కడ ఉంటారు అనుకున్న కొందరు అక్కడ ఉండరు. వీళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతారన్న వాళ్ళు వెళ్ళరు. అసలు అక్కడ ఉండరు, వీళ్ళు పరలోకానికి చోటు లేదు అన్నవారు అక్కడ ఉంటారు. అది పెద్ద ఆశ్చర్యం. మనము కూడా అక్కడ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు తనను తాను సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వంలో ప్రత్యక్షపరచుకున్నప్పటికీ ఆయన తన కృపను మరియు తన మంచుతనాన్ని ప్రత్యక్షపరిచేటువంటి ఇతర విధి విధానాలు కూడా ఉన్నాయి. ఏంటి అని అంటారా? అవి ఒకటి ప్రకృతి, మరొకటి మానవుని యొక్క మనస్సాక్షి, అనగా మన మనస్సాక్షి. దేవుని చేత సృష్టించబడిన ప్రకృతి అంతా ఒకటైతే రెండవది మన మనస్సాక్షి. పిల్లల గమనించాలి, ఉదయకాల సమయంలో సువార్త వినకుండా చనిపోయిన వారు ఆత్మల లోకములో దాన్ని వినడానికి అవకాశం పొందుతారని కొందరు సూచిస్తున్నారు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 19 మీద ఆధారపడి ఇలాంటి అర్థం చెప్తున్న వారికి ఒక గమనిక. మనుషులొక్కసారే మృతి పొందవలనని నియమించబడింది, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. ఈ లేఖనముల యొక్క సాధారణ బోధకు ఇది విరుద్ధం. ఏదో ఒక లేఖన భాగాన్ని తీసుకొని ఒక సిద్ధాంతాన్ని నిర్ధారించడం అనేది సరైన పని కాదు. పతనమైనటువంటి స్వభావముతో, చెడిపోయినటువంటి పరిమితితో కూడినటువంటి మన మనస్సులకు సవార్థీకరణ చేయబడిన వ్యక్తుల అంతమును గూర్చి ఆలోచించడం అంతు పట్టని యొక్క అంశం. సువార్త వినకుండా చనిపోయిన వారి సంఖ్య సువార్త విని చనిపోయిన వారి కంటే అధికముగా ఉన్నది. బైబిల్ స్పష్టంగా చెప్పని దాని గురించి వాదోపవాదాలు చేయడానికి బదులు ఇంకా సువార్త అందని వారికి సువార్త అందించడానికి చేసిన ప్రయత్నములను మనం పదును పెట్టాలి. ఇది ఆలస్యమే కానీ మరీ ఆలస్యమో కాదు. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా, మరి వినని వారికి సువార్త ప్రకటించగలిగేటువంటి బాధ్యత, వినని వారికి దేవుని గురించి చెప్పేటువంటి ఆ అవకాశం మనకు ఉంది. ఆ అవకాశాన్ని మాత్రం కూడా మనం విడిచిపెట్టకుండా ప్రభు మార్గం నడుస్తూ అనేకులను నాశన కోపం నుండి ప్రభు మార్గాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నములో పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయాన్ని, కృపను మనకు తోడుగా ఉంచునుగాక. తలలోంచి కన్ను మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. తిరిగి నాయన మరొక నూతన ఉదయకాల సమయంలో నిజమే వినని వారిని గురించి వారు ఎట్లు విశ్వసిస్తారు, ప్రకటించి వారు లేకపోతే ఎలా వింటారు? నాయన, మీరు మాకు అప్పగించిన ఈ బాధ్యతను ఒకవేళ మేము మరుస్తున్నామేమో, ఆ సువార్త అందని ప్రాంతాలు, సువార్త వినని ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారు చాలామంది, వారందరినీ నాయన నీ మార్గం నడిపించే ఒక అమూల్యమైన ఆధిక్యత మాకు ఇచ్చారు. ఒకవేళ దానిని మేము విస్మరిస్తున్నామేమో, అందుకొరకు ఈరోజు మాతో ఆ మాటలు మాట్లాడి గద్దించి హెచ్చరిక స్తోత్రాలు. విన్న ఈ మాటలు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి వారము వ్యక్తిగతంగా నీ పనిలో ముందుకు వెళ్ళి కృప దయచేయండి. ఎందుకంటే సువార్త వినకుండా చనిపోవడం నీకు ఇష్టం లేదు కనుక అలా ప్రకటించే భారముతో ముందుకు వెళ్ళి కృప దయచేయండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు మీరు బలపరచండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.